పన్నీర్ బిర్యానీ ఎలా చేశానో చూడండి. ముందుగా ఏలకులు, దాల్చిన చెక్క నెయ్యిలో వేయించాను. లవంగాలు కూడా యాడ్ చేశాను. అవి కొంచెం వేగనిచ్చాక కొంచెం జీడిపప్పు వేశాను. జీడిపప్పు కూడా ఎర్రగా వేయించేసుకోవాలి. నేను ఫస్ట్ టైం మట్టి పాత్రలో చేస్తున్నాను. యాక్చువల్లీ మట్టి పాత్రలో చేస్తే మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అందుకని. సో కొంచెం గ్రీన్ పీస్ కూడా ఇప్పుడు యాడ్ చేశాను. బిర్యానీ కోసం కదా, బాగుంటాయి గ్రీన్ పీస్ బిర్యానీలో. చాలా టేస్ట్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా, అందుకని వేసాను నేను. ఇది మనకి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా, అవే యాక్చువల్గా ఫ్రోజన్ ఐటమ్స్ దొరుకుతాయి కదా, అవే. ఇప్పుడైతే దీన్ని ఏం చేశానంటే ఉల్లి, నెక్స్ట్ కొంచెం అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపి ఆయిల్ పైకి వచ్చేదాకా టమాటో పీసెస్, నెక్స్ట్ పన్నీరు అన్నీ వేసేసి అది వేయించేసాక రైస్ వేసేసాను. రైస్ వేసేసాక దానికి సరిపడా ఉప్పు, నీళ్లు కలిపేసుకున్నాను. కాస్త అలా కలిపేసి మూత పెట్టేసి స్లిమ్లో పెట్టేయడమే. స్లిమ్లో